ఎలా ఉంది అనగానే ఎంత బాగుందని అడగన్నా ఈ సినిమా 100% సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ అయితే కంపల్సరీగా చూడాలి. మనకు 6th క్లాస్ నుండి చెప్తూనే ఉన్నారు సోషల్ సైన్స్ చరిత్ర ఇవి కాదు, లా కూడా చెప్పాలి, లా కూడా సబ్జెక్ట్ యాడ్ చేయాలి. సార్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారు మీరు 100% ఈ సబ్జెక్ట్ని యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు చట్టం తెలియకపోతే మనం ఏం తప్పు చేస్తాం ఏది రైట్ చేస్తామో తెలియదు. మనలో ఒక పోలీసు వాళ్ళు ఆపి బండి కీస్ తీసుకున్నా కూడా మనకి ఏం చేయాలో కూడా తెలియదు. ఎందుకంటే లాని మనకు నేర్పాలి, 100% మనకి లాని సబ్జెక్ట్గా పెట్టాలి. అప్పుడే మనకు లా గురించి తెలుస్తుంది, ఏది తప్పో ఏది రాంగో మనకు తెలుస్తుంది. సినిమా చాలా బాగుంది, ఈ యాక్చువల్ మూవీ చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ. ఈ జనరేషన్ ఇంకా అసలు పక్కా చూడాల్సిన మూవీ. అంటే 10 టీనేజర్స్ 18 బిలో వాళ్ళు చూస్తే మంచిగా ఉంటుంది. చాలా బాగా తీశారు. అసలు సినిమా అంతా సూపర్, మస్తు నవ్వుకొని ఎంజాయ్. థ్రిల్లింగ్ అంతా అంటే థ్రిల్లింగ్ అంటే మామూలుగా బాగుంటుంది, ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం ప్రతిదీ. డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ అయితే అందరు చాలా అల్టిమేట్. అసలు శివాజీ అంటే నవ్వు సీరియస్ క్యారెక్టరే కానీ కొన్ని 99% 1% కొంచెం. ఈరోజు యూత్ కంపల్సరీ చూడాల్సిన సినిమా. ఓకే చాలా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇలాంటి చిన్న సినిమాల్ని ప్రభుత్వం రాయితీలు కూడా ఇచ్చి చేస్తే ఇంకొంత ఒక జనాలకు వెళ్తుంది, ఒక మంచి పాయింట్ జనాలకు వెళ్తుంది. కానీ నాని ద రాక్స్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. బలగం కన్నా బాగా చేశాడు. ఓకే శివాజీ గారి ఎక్సలెంట్ అనమాట. ఒక 25 ఇప్పటి నుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. ఇప్పుడు హిట్ 3కి వెళ్ళాలి, ఎందుకంటే ఇది చాలా బాగుంది కాబట్టి. 100% ఇది జనాల్లోకి వెళ్ళాల్సిన సినిమా. ప్రతి ఆడపిల్ల తండ్రి, ఒక మగబిడ్డ తండ్రి చట్టాన్ని తెలుసుకుని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఎక్కడా కూడా అశ్లీలత లేకుండా, ఎక్కడ ఒక డబుల్ మీనింగ్ డైలీ లేకుండా చట్టాన్ని ఒక సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా చేశాడు. శివాజీ గారు చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి సినిమా మొత్తం మీద.